హాయ్ ఫ్రెండ్స్, నేను మొక్కలన్నీ పెట్టిన తర్వాత వీడియో పెడతానన్నా కదా, చూడండి. ఇలా నేనైతే సిమెంట్ బకెట్స్లోకి అయితే మొక్కలన్నీ రీప్లేస్ అయితే చేశాను. సో నాకు ప్లేస్ లేదు, ఉన్న స్టెప్స్ పైన అక్కడ పెట్టాలని చెప్పాను కదా, ఈ స్టెప్స్కి తిరిగే కార్నర్లో అయితే ఈ ప్లాంట్స్ అన్నింటినీ పెట్టానన్నమాట. సో లైట్ వెయిట్ సాయిల్ చేస్తానని చెప్పాను కదా, సో దానికోసం నేను కొంచెం రంప పొట్టు, పాత మట్టి అన్నీ మిక్స్ చేసి తర్వాత కిచెన్ వేస్టేజ్ అవంతా వేసి కలిపి అయితే ఇలా మొక్కలు అయితే పెట్టాను అనమాట. బకెట్స్లోనే ఇవన్నీ అడ్జస్ట్ చేశాను. మందారాలు 3 కలర్స్ చెప్పాను కదా, 3 ఒకే బకెట్లో అయితే పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఎర్ర జాజులు అవి 2 కలిపి ఒక బకెట్లో అయితే పెట్టాను. మిగతా ఒక్కొక్క దాంట్లో పెట్టాను. ఈ స్వీట్ లెమన్ అనేది ఒక దాంట్లో పెట్టాను. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను కదా, నైట్ క్వీన్ ఒక దాంట్లో, మరియు తర్వాత లవంగాలు అదొక బకెట్లో అయితే పెట్టాను. సో ఇదన్నమాట ఓవరాల్గా. ఇలా అయితే బకెట్స్లో అన్నిట్లో నేనైతే ఈ ప్లాంట్స్ని రీప్లేస్ చేసేసాను. తర్వాత నేను కొన్ని కూరగాయలు అవన్నీ తీసుకొచ్చాను కదా, అవన్నీ ఇలా పెట్టానన్నమాట. చూడండి, ఇవైతే నేను టమోటాలు వేసాను, మొలకలు వచ్చాయి. తర్వాత మనీ ప్లాంట్ కొమ్మలు కొన్ని ఉంటే వాటిని అయితే ఇలా వేసాను. తర్వాత నేనైతే ఒక తమలపాకు తిగి పెట్టాను. ఆల్మోస్ట్ అది ఎండిపోయింది అనుకున్నాను, కానీ అది చిగురైతే వచ్చింది. ఇవైతే కనకాంబరాలు అనమాట. నెక్స్ట్ ఇది యాలకుల ముక్క. ఇది చాలా ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి నేను విడిగా తీసి ఇంకొక రెండిట్లో కూడా పెట్టాను. సో ఇక్కడ దీంట్లో అయితే ఇవైతే చామంతులు 2 కలిపి ఒక దాంట్లో పెట్టాను. ఇక్కడ యాలకుల మొక్క అండ్ నేను తెచ్చిన నాటు రోజా అండ్ ఒక హైబ్రిడ్ది, ఈ 3 కలిపి ఒకే బకెట్లో అనేది నేను పెట్టేశాను అనమాట. తెల్ల చామంతులు ఒక దాంట్లో పెట్టాను. నెక్స్ట్ ఇంకొక యాలకుల మొక్క ఇలా పెట్టాను. ఇవన్నీ నేను బెండ మొక్క విత్తనాలనే వేసాను. ఈ విధంగా వచ్చాయన్నమాట. కొంచెం పెద్దవైన తర్వాత తీసి వేరే దాంట్లో అయితే పెడతాను. సో ఇదైతే పుదీనా అనమాట, వేసాను. కొంచెం చిగుర్లు వచ్చాయి. ఇది కొత్తిమీర అయితే చాలా బాగా ఎప్పుగా వచ్చింది. నేను వేసి ఒక 15 days అవుతుందండి. చాలా బాగా హెల్తీగా వచ్చింది. నెక్స్ట్ ఇవైతే పొనగింటి కూర అనమాట. 2 కొమ్మలు అలా గుచ్చాను. చినుకులు అలా పడుతూ ఉండేసరికి ఆకులు బాగా వచ్చేసాయి. సో తర్వాత చూడండి, ఇదైతే మిరప విత్తనాలు అయితే వేసాను. మొలకలు అనేటివి వచ్చేసాయి. సో నాకు అల్లం ఒక్కటేనండి సరిగా అయితే రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే అల్లం ఎలా పెంచుకోవాలో ఆ టిప్స్ అయితే నాకు చెప్పండి. నేను బాగా చిగుర్లు వచ్చినవి అలా ఉన్నవి పెట్టాను, కానీ అదైతే రావట్లేదు. నెక్స్ట్ అయితే ఇది నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసేదానికైతే నేను 2 కుండలు పెట్టుకున్నాను. వాటికైతే కింద చిన్న హోల్ పెట్టేసి ఇలా పెట్టుకున్నాను. నా కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా ఒకరోజు మొత్తం కలెక్ట్ అయ్యే దాంట్లో వేసేసి పక్కనే ఇలా ఒక బకెట్లో మట్టి పెట్టుకున్నాను. రోజు మొత్తం వచ్చిన వేస్ట్ అంతా దాంట్లో వేసేసి ఒక గుప్పెడు మట్టి అయితే రోజు దాంట్లో ఇలా వేసేస్తుంటాను. సో ఇది మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక కుండ అనేది చేసుకుంటాను. అలా ఫుల్ అయిపోయిన తర్వాత ఒక మంత్ అనేది వదిలేస్తే చక్కగా ఎరువు అనేది తయారైపోతుందండి. ఈ విధంగా మనం కిచెన్ వేస్ట్ నుంచి చక్కగా మంచిగా ఎరువును తయారు చేసేసుకోవచ్చు. మనకు ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఇవి. సో మనమే ఈజీగా కిచెన్ వేస్ట్ అంతా ఇలా ఎరువుగా యూస్ చేసేసి మొక్కలకి వేయచ్చు. మంచిగా బలంగా పెరుగుతాయి మొక్కలు అనేటివి, చాలా బాగుంటాయి. సో ఈ విధంగా అయితే అందరూ ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.